స్వామి వివేకానంద 161 జయంతి ఉత్సవాలు కొల్చారం మండలంలోని వరిగుంతం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పుట్ట యోహాన్ మాట్లాడుతూ, యువతకు ఆదర్శనీయుడు స్వామి వివేకానంద అని వివేకానంద బాటలో యువత నిర్భయంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యంగారి, సంతోష్ కుమార్ మాట్లాడుతూ, యువత ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తమ బంధువైన సరే తప్పును తప్పే అని చెప్పేలా స్వామి వివేకానంద బాటలో కొనసాగా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు శేఖర్ గౌడ్, గ్రామ యువకులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. 161వ జయంతిని పురస్కరించుకొని కొల్చార మండల్ వరిగుంతం గ్రామంలో జయంతి సంబరాలు చేసుకోవడం జరిగింది. గ్రామంలో యువత పెద్ద ఎత్తున ముందుకొచ్చి మనకు వివేకానందుని పూర్తితో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రపంచానికి భారతీయతను చాటి చెప్పిన మహానీయుడు వివేకానందుడు. అలాగే మన యువత కూడా ప్రతి ఒక్కరూ గ్రామం అభివృద్ధి కోరుకోవాలనేది చాలా ముఖ్యమైన విషయమే. అంటే మాటలతో కాకుండా చేతుల్లో కూడా తీసుకొస్తేనే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నప్పుడు అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడైనా సమస్య ఉన్నప్పుడు క్వశ్చన్ చేసి స్టార్ట్ చేయండి. ముందుగా యువత అనేది భయపడి వెనకకి అడిగేయకుండా ఏ సమస్య వచ్చినా గిడకి సమస్య ఉందని చెప్పి పెద్దల దృష్టికి, గ్రామ పెద్దల సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చినాడు. ఆ సమస్యను తీర్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి సమస్య కనిపిస్తుంది, సమస్య మేము వాట్సాప్లో పోస్ట్ చేద్దాం, మేము దాంట్లో పోస్ట్ చేద్దాం, వైరల్ చేద్దాం, అట్లాంటిది కాకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నప్పుడు, గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు యువత 100% యువతతోనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్కడ సమస్య ఉన్నా దాన్ని పెద్ద మనుషుల దృష్టికి తీసుకొచ్చి దాన్ని సీరియస్గా పరిష్కరించుకోవడానికి యువత సహకరించాలి, పెద్ద మనుషులు సహకరించాలి. అందరి సహకారంతో ముందుకు పోయినప్పుడు గ్రామాభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని రాజకీయం చేయకుండా, ఇది ఒక రాయి ఉన్నది తోవల, ఆ రాయి తీద్దాం రాని మన పోతే ఇంకోళ్ళు అపోజిషన్ రాయి ఎట్లా తీస్తాడా, ఎందుకు తీయద్దు అనేది అట్లాంటి ఉన్నప్పుడు యువత ముందుకొచ్చి మనవాడైనా సరే తప్పు అని చెప్పి ఏలెత్తి చూపించినప్పుడు ఆ సమస్య పరిష్కారం అవుతుంది, అభివృద్ధి మార్గంలో పోతుంది. కాబట్టి ఎవరైనా సరే అసమర్థతను వదిలిపెట్టి ప్రతి సమస్యకు పరిష్కారం ఎదుర్కొని గ్రామాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి వివేకానందుని స్ఫూర్తితో యువత ప్రతి ఒక్కరూ మంచి కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు చెప్పినట్టు దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యం. కాబట్టి 10 మందిని నేను మన ప్రపంచంలో భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మనకు స్వతంత్రాన్ని తీసుకొస్తా అని చెప్పి ఎలాగా వివేకానంద చెప్పిందో, గ్రామంలో కూడా అక్కడక్కడ ఒక 10-20 మంది యువకులు అట్లాంటి దృఢ సంకల్పంతో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వివేకానంద యూత్కు మరొకసారి ధన్యవాదాలు చెప్పి. మన గ్రామము, మన యువత ఏదైనా మన స్వామి వివేకానంద 161 జయంతిని జరుపుకొని మనం ముందుకెళ్తున్నాం. మనము ఒక గ్రామంలో పనిచేసిన అందరూ యువత కానీ పెద్ద మనుషులు సహకరిస్తే ఏదైనా చేయగలం. అది మనం